డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్పు చూపిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. ఇక సంక్రాంతి తరువాత నుంచి పూర్తి స్థాయిలో జనంలోనే ఉండాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. నెలకు 14 రోజులు ప్రజలతోనే ఉంటానని, వారికి అందుబాటులో ఉంటూ ప్రజల దగ్గరే క్యాంపు కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 6 నెలల్లో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తానని ప్రకటించారు. అయితే డిప్యూటీ సీఎంగా తన పని తాను సమర్థవంతంగా పనిచేస్తున్న పవన్ పార్టీ విషయంలో అదే స్థాయిలో శ్రద్ధ పెట్టడం లేదనే వాదన వినిపిస్తోంది. పార్టీ పెట్టి 10 ఏళ్లవుతున్నా ఇంకా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేదని, ఆ దిశగా అడుగులు వేస్తే జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీ పెట్టిన తర్వాత 11వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ప్లేనరీని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జనసేన. పార్టీ పురుడు పోసుకున్న 10 ఏళ్ల తర్వాత గతేడాది ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో జరిగే ప్లేనరీని ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో నిర్వహించ తలపెట్టిన ప్లేనరీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 12, 13, 14 తేదీల్లో జరిగే ప్లేనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి ప్లేనరీ సమావేశాల వెనుక జనసేనాని వ్యూహాలు గతానికి భిన్నంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నింపేందుకు పవన్ ప్లేనరీని వాడుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మిత్రపక్షాలతో సఖ్యత కొనసాగిస్తూనే జనసేనను బలోపేతం చేసుకోవడంపై పవన్ కళ్యాణ్, పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. మరోవైపు భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఒక్కరోజు జరగాల్సిన పార్టీ ఆవిర్భావ సభను కాస్త ప్లేనరీగా మార్చి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్లేనరీ సందర్భంగా పార్టీలో చేరికలు కూడా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇక గతేడాది జరిగిన ఎన్నికల్లో కేవలం 21 సీట్లలో పోటీ చేసిన జనసేన పోటీ చేసిన ప్రతి సీట్లో కూడా విజయం సాధించి కొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే ఎక్కువ సీట్లలో పోటీ చేయలేకపోవడం నాయకత్వానికి ఒక పెద్ద అడ్డంకిగా నిలిచింది. అయితే ఈసారి పరిస్థితిని మార్చాలని, పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక 2029 నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు పెరగొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన కనీసం 3 వంతు సీట్లను కోరే అవకాశం ఉంది. ఇది దాదాపు 75 సీట్లు అన్నమాట. ఈ లక్ష్యాన్ని సాధించుకునేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే బలమైన నియోజకవర్గాలపై దృష్టి సారించాలని, కార్యకర్తలు, ప్రజా నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీని పటిష్టం చేయడంపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు. మొత్తానికి జనసేన ఇప్పుడు రానున్న 4 ఏళ్లలో తమ పార్టీని మంచి ప్లేస్కు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించడం మీద ఫోకస్ పెట్టాలని అంటున్నారు. ఈ సమయంలో పార్టీని మరింత పటిష్టం చేసి 2029 ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారట. జనసేన ప్లేనరీ సమావేశాల్లో శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఇదే అంశంపై దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.